నాలో ఏమున్నదని యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎదిగిన వాడవు నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివి హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివి సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివి హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివి అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు నాకు దీర్ఘాయువునిచ్చుటకే నీహితోపదేశము పంచితివి నాకు దీర్ఘాయువునిచ్చుటకే నీహితోపదేశము పంచితివి నిత్య జీవము పొందుటకే పునరుత్థానము నొందితివి హల్లెలూయా పునరుత్థానము నొందితివి నిత్య జీవము నాకిచ్చుటకు పునరుత్థానము నొందితివి హల్లెలూయా పునరుత్థానము నొందితివి అడగక మునుపే అక్కరలన్నీయు తీర్చినవాడవు నాకు ఐశ్వర్యమునిచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడచితివి నాకు ఐశ్వర్యమునిచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడచితివి మహిమలో నీతో నేనుండుటకే మహిమాత్మతో నన్ను నింపితివి హల్లెలూయా మహిమాత్మతో నన్ను నింపితివి మహిమలో నీతో నేనుండుటకే
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంజిల్ కోసము సంఘమంతా పాస్టమ్మ ఇద్దరు అందరమే ప్రతి విజ్ఞాపనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. 10th క్లాసు ఆ అమ్మాయి 9 చదవకుండా వాళ్ళ అమ్మ 10కి వేసేసింది. ఆ అమ్మాయి చాలా దిగులు పడుతూ ఉండింది, నేను పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను అమ్మమ్మ అని. పాస్ అవుతావు పాప, ఏసీలో నిన్ను పాస్ చేస్తాడని చెప్తూ ఉన్నాము. 1st క్లాస్లో పాస్ అయింది, ఇంకా ఎక్కువ మార్కులు రాలేదని దిగులు పడుతుంది. పాస్ అయ్యావు పాప, ఏసై నిన్ను పాస్ చేశాడు అని చెప్తూ ఉన్నాము. ఏసైకే వందనాలు. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్కి పాస్టర్ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాము. విజ్ఞాపన ప్రార్థనలు శుక్రవారం జరుగుతుండగా నేను పాస్టర్ గారికి ఒక మాట చెప్పానమ్మా, నా బిడ్డతో కూడా చదువుతున్న బిడ్డ ఇలాగ పరీక్షలు రాయకుండా ఇట్లా వెనకబడిపోయాడు, కానీ రాసేది కూడా ఒకే అవకాశం, 2 అవకాశాలు ఉన్నాయమ్మా. 2 అవకాశాల్లో పాస్ అయితే పాస్ అయ్యాడు, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. బిడ్డలు ఫెయిల్ అయ్యాడంటే ఆ బిడ్డ ఏమన్నా చేసుకుంటాడు, లేదంటే తల్లిదండ్రులు ఆ బాధని వర్ణించలేమమ్మా, అంత ఘోరంగా ఉంటుంది. నా బిడ్డ కోసము నా కోసం ప్రార్థన చేయకపోయినా పర్లేదమ్మా, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయడమ్మా అనేసి నేను చాలా గోచారకు వెళ్ళాను. కానీ నేను కూడా క్రమం తప్పకుండా నాయన ఒక్కసారి నువ్వే ఇచ్చావు, ఆశీర్వదించావు. ఆ బిడ్డని ఆశీర్వదించిన బిడ్డని మీరు వెనక్కి తీసుకోగలరు. నేను ఒక ఆశీర్వాదం ఇచ్చావంటే దాన్ని ఇది చేస్తావు నాయన, ఆశీర్వాదాన్ని నాయన వెనక్కి తీసుకోబాకునైనా. ఆ బిడ్డ తెలుసో తెలియక తప్పు చేస్తుంటే మీరు అర్థంతో కడిగి పరిశుద్ధపరిచి ఆ బిడ్డను ఆశీర్వదించిన ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విజ్ఞాపనం చేస్తా ఉన్నాను నేను, మా పాస్టర్ మా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలని. నేను గోజారుకున్నాను చాలా. పాస్టర్మ అసలు ప్రతి విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేశాను, అబ్బాయి ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోవాలా, ఎక్కడ కూడా ఫెయిల్ అంటే ఇంటికి వెళ్ళిపోవాలా. 3 ఛాన్సులు. నేను నా బిడ్డ కోసం, నా బిడ్డ చేయకపోయినా పర్లేదు, నేను ఆ బిడ్డకు చేయనైనా నీ గోజారుకున్నాను. ఆ బిడ్డ ఈరోజు విజయం సాధించాడు. అసలు ఈరోజు పోగానే ఆ మాట వినంగానే నాకు ఎంత ఆనందం వచ్చేసిందంటే అంత ఆనందం వచ్చేసింది. ఆ బిడ్డ పాస్ అయ్యాడంటే ఒకే లాస్ట్ రాసాడు, ఫెయిల్ అయ్యాడు, ఉండేది ఒకే ఛాన్స్, అది కూడా ఫెయిల్ అయిపోయాడంటే ఇంటికి వెళ్ళిపోవాలా. అప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అబ్బాయికి. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ పాస్ అయిపోయాడు. మనందరి ప్రార్థనలు వ్యర్థం కాలేదు, దేవుడు ఆలకించాడు. ఎక్కడ ఏ మూల కూర్చొని ప్రార్థించినా కానీ దేవుడు ఆలకిస్తాడు. ఇది నాది 2వ సాక్ష్యం. ఎందుకంటే నా బిడ్డ విషయంలో పాస్టమ్మ పోయిన దగ్గర నుంచి నా తోడబుట్టిన వాళ్ళు బంధుమిత్రాదులు అడగకపోయినా కానీ పాస్టమ్మ విడవకుండా నేనే తోడబుట్టినాను. కాబట్టి పాస్టమ్కి సార్లు ఫోన్ చేశాను, ఎవరు కూడా ఫోన్ చేసేవాళ్ళు కాదు. 10 ఫోన్ చేసి సైలా గారు, పాస్టమ్మ గారు, ఎట్టుందమ్మా కనీసం కేవలం నా భర్త కూడా చేసి అడుగున్నాడు అన్నిసార్లు. కానీ ఆత్మీయ సహోదరులు కాబట్టి వీళ్ళందరూ నా కోసం, నా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. బిడ్డకి స్వస్థత వచ్చింది. అదేవిధంగా వంశీ కోసం కూడా ప్రార్థన చేయమని పాస్టమ్ గారికి చెప్పాను. అది కూడా దేవుడు విజయం దయచేశాడు. ప్రతి కష్టంలో ఒక విజయం, ప్రతి ఒక్క వేదనలో ఒక ఆదరణ, విజయం. ఇదే నేను చెప్పే సాక్ష్యము. మీరు కూడా ప్రతి దాంట్లో కూడా వెనక చేయకుండా దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గర చెప్పుకుంటే మన సమస్యలు తీరిపోతాయి. ఎక్కడున్నా కానీ నువ్వు మనుషులు ఎదురు చెప్పకుండా, నేను ఎవ్వరికి చెప్పలేదు, పాస్టర్కే చెప్పాను. పాస్టర్మ దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి, పాస్టర్ దేవుని యొక్క ప్రతినిధి కాబట్టి వాళ్ళు విజ్ఞాపనం చేస్తున్న యాజకులు, యాజకత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తారు మన కోసం. అందుకనే నేను పాస్టర్కి చెప్పాను అనమాట. కానీ ఆ బిడ్డ విజయం ఈరోజు వర్ణించలేనిది. అది ఎంత విజయం అంటే అంత విజయం. లాస్ట్ ఛాన్స్లో ఆ బిడ్డ పాస్ అవ్వడం అంటే చిన్న ఆషామాషి విషయం కాదు. ఫస్ట్ ఇయరే కష్టం, అన్నిటి మీద ఫస్ట్ ఇయర్ కాదు. అట్లాంటిది పాస్ అయ్యాడంటే దేవుని కృప. మీరందరూ పాస్టమ్మ ప్రార్థన చేసినవి దేవుడు వ్యర్థపరచలేదు, నాకు విజయం దయచేసిన దానికి మీ అందరికీ నా వందనాలు. పాస్టర్కి కూడా నా వందనాలు.
ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. మగనుడ మహోన్నతుడ నిత్య నివాసి స్తోత్రాలు. చిన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా నాయన, చదవబడిన వాక్య లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఒకని తల్లిని నాయన, ఒకని తల్లి నా ప్రభు ఎలాగ ఆదరిస్తుందో నా తండ్రి, అలాగా నా ప్రభు మమ్మల్ని ఆదరిస్తానని నాయన వాగ్దానం చేసిన దేవుడు, గొప్ప దేవుడు నా తండ్రి. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు స్తోత్రాలు. స్తోత్రాలకు లోక తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ నా ప్రభు వాళ్ళ పిల్లలకు మంచి ఈవులను ఈనాటికి ఎరుగున్నారని చెప్పిన దేవుడు అయ్యా మత్తయి సువార్తలో నా తండ్రి. అలాగే ఏ తల్లి అయినా ఏ బిడ్డకైనా నా ప్రభు మంచి నాయన ఈవులను నాయన ఈనాటికి ఎరుగున్నారు నా తండ్రి. పరలోకపు తండ్రి, అంతకంటే మంచి ఈవులను ఇచ్చే గొప్ప దేవుడు నీ మీదే మేము ఆధారపట్టుకుని కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
చదివాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత రాజ్యం గల దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. పరవా, నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. శూన్యంలో సమస్తం చేసిన దేవుడివి. ఏ ఆధారం లేని చోట నా తండ్రి ప్రభు నిలబెట్టగల దేవుడు మీరే నా తండ్రి ప్రభు. నాయన యేసయ్య, అయ్యా మీ మందిరానికి చేరి వచ్చిన ప్రతి నిమిడం దర్శించండి, దీవించండి ప్రభా. అయ్యా నీ వాక్కు చేత పట్టుకుని నిలబెట్టినాను నా తండ్రి ప్రభు. మీ సిరి చాటును మరుగుపరచండి. అయ్యా నా నోటికి మీరు వాక్యం నా తండ్రి ప్రభా, నాతోనూ మా అందరితో మీరు మాట్లాడి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఈ తండ్రి ప్రభా ఈ ఆరాధన ఆదరించి అంతవరకు నీకు మహిమకరంగా జరిపించుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన తల్లులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. తల్లి అంటే మనకు గుర్తొచ్చేది, కానీ దేవుడు అంటున్నాడు తల్లి కన్నా మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇదైనా మనము తల్లుల్లో రకాలను చూద్దాము. తల్లులో రకాలు ఏంటంటే ఉంటారు కదా రకాలు. మంచి ప్రార్థనా పనులు ఉంటారు, అవిశ్వాసమైన తల్లులు కూడా ఉంటారు. తల్లి ప్రార్థనా పరురాలైతే వారి పిల్లలు ఆశీర్వదించబడతారు, వాళ్ళ వంశం కూడా ఆశీర్వదించబడుతుంది, పిల్లలందరూ రక్షణ మార్గంలోకి వస్తారు. అదే ప్రార్థనా పరాలు కాకుండా ఈ లోకంలో ఉండే స్త్రీ అయితే పిల్లలు నాశనానికి గురి కావాల్సిన వారే అవుతారు. కానీ మనము మన తల్లులుగా ఉన్న మనము మన పిల్లల కోసం ఎలా శ్రమిస్తున్నాము, దేవుడు మన పైన ఉంచిన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరము గ్రహించుకోవాలని దేవుడి రాజు మనతో మాట్లాడబోచున్నాడు. పిల్లల కొరకు తల్లి ఎప్పటి నుంచి శ్రమ పడుతుందంటే, బిడ్డ పిండంగా ఉన్నప్పటి నుంచి అనేక రకాల త్యాగాలు చేసుకుంటుంది తల్లి. ఇష్టమైనవి కూడా తినలేని పరిస్థితి. అట్లా అప్పటి నుంచే బిడ్డ చదువుల విషయంలో కానీ వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ ప్రతి విషయంలో తల్లి శ్రమించాల్సిందే, వాళ్ళ కొరకు అంగరాల్చాల్సిందే, రోధించాల్సిందే, వాళ్ళని ఆదరించాల్సిందే, ధైర్యపరచాల్సిందే. తండ్రి అయితే వెనక నుండి ప్రోత్సహిస్తూ ఉంటాడు కదా. తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ మందికి ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు అలాంటి తల్లులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఏదో సుఖాసక్తిగా స్త్రీలాగా ఏదో కాసేపు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని నా మాత్రంగా మనము ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే యవ్వనులు పసిబిడ్డలు లేకుండా వెళ్ళిపోతున్న సమయాల్లో మనం ఉంటున్నాం. ఈరోజు బాగానే ఉంటున్నారు యవ్వనస్తులు, మరొక రోజు చూస్తే వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అలాంటి బలవంతులైన వారిని, పసిపిల్లల్ని అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఏం చేయాలంటే రోధించే స్త్రీలను కనుగొని ప్రార్థించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కొంతమంది తల్లులు కుటుంబంలో తన భర్త వల్ల కానీ ఇంకా ఇతర సమస్యల వల్ల కానీ భరించలేక భర్తను వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా అలా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఒక బాధ్యతను దేవుడు మనపై ఉంచినప్పుడు అది కష్టమైన నష్టమైన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆ శ్రమను ఓర్చుకొని మనము నిలబడినప్పుడే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. అదే కాకుండా ఓడిపోయి పారిపోయేవారుగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఏది మనం పిల్లలు మనం చూస్తారో అదే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ జీవితాలు కూడా అదే కొనసాగిస్తే తర్వాత బాధపడేది తల్లులుగా మనమే. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చి దేవుని ఎదుట మన పిల్లల్ని, ప్రభువా ఈ పిల్లల్ని నీరు నాకు ఇచ్చిన పిల్లల్ని నీ కొరకు నేను పెంచాను అని దేవుని దగ్గర మనము నిలబడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినం మనము ఒక భక్తుడి గురించి మనం చూద్దాము. ఆయన పేరు ఏంటంటే అగస్టిన్. ఈ అగస్టిన్ అనే అతను
ఉత్తర ఆఫ్రికాలో జన్మించాడు. ఈయన తల్లి పేరు మోనికా. తండ్రి చాలా దురాశపరుడు, ఆస్తిపరుడు, ప్రార్థనాపరుడు కాదు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తేవాడు తన తండ్రి. అనేక రకాల వ్యసనాలకి బానిసైన వ్యక్తి. తల్లి అయితే కుమారుడి కోసము ప్రతి దినము రోధించి ప్రార్థించేది. అలాగే ఈ అగస్టిన్ కూడా అనేక రకాల భాషల్లో నేర్చుకొని, గ్రీక్ భాష, లాటిన్ భాషలు, అనేక రకాల భాషలు నేర్చుకొని ఆ రకాల బుక్స్ చదివి ఆనందించేవాడు. అంటే అవి ఈ లోకానికి సంబంధమైన బుక్స్ అన్నమాట, పుస్తకాలు. అవి చదివి వాటిలో ఆనందించి తన హృదయాన్ని అంతా పాడు చేసుకునేవాడు ఈ అగస్టిన్. తన ఇంట్లో ఉన్న పని పిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని తల్లిని ఎంతో బాధించేవాడు. ఇష్టానుసారంగా తన యవ్వనాన్నంతా ఉపయోగించాడు. ఒక రోజున ఆయన దారిలో వెళ్తా ఉంటే ఒక భిక్షగాడు ఎంతో సంతోషంగా కనిపిస్తాడు ఈ అగస్టిన్కి. ఆయన అనుకుంటాడు, ఈ బిచ్చగాడు ఎంత సంతోషంగా ఉన్నాడు, తనకి ఏమి లేకపోయినా కానీ ఎంత సంతోషంగా ఉన్నాడు, నాకు అన్నీ ఉన్నా కానీ ఆస్తి ఉంది, అనుభవించే వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, నేను ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను అని ఆలోచించుకుంటూ మదనపడుతూ ఉంటాడు. అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, క్రిస్టియన్. అతనితో షేర్ చేసుకున్నప్పుడు అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అతడు వాక్యంతో పట్టబడతాడు ఈ అగస్టిన్. పట్టబడిన తర్వాత ఒక ప్రేరేపణ కలుగుతుంటుంది. నువ్వు దేవుని వాక్యం చదువు అని ప్రేరేపణ కలుగుతూ ఉంటే, ఆల్రెడీ క్రిస్టియనే కదా కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటాడు. మారు మనసు క్రమక్రమంగా పొందుకుంటాడు, బాప్తిసం తీసుకుంటాడు. తనకున్న అక్రమ సంబంధాలు విడిచిపెడతాడు. కానీ ఒకరోజు ఏదైతే అక్రమ సంబంధంలో ఆయన ఉన్నాడో ఆ ద్వారం గుండా ఆయన పోవాల్సి వస్తుంది, ఆ మార్గం గుండా పోవాల్సి వస్తుంది అగస్టిన్. దారిలో పోతా ఉంటాడు. ఈ ముందు కదా అక్రమ సంబంధం గల స్త్రీ, ఆమె ఈ అగస్టిన్ చూసి కేకలేస్తూ ఉంటుంది. అగస్టిన్ అని కేకలేస్తూ ఉంటుంది. కానీ అగస్టిన్ తెలుసు ఆ దారిలో ఉంటుందని, కానీ అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. అగస్టిన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అగస్టిన్ నేను అంటది. ఏమంటది? అగస్టిన్ నేను అంటే సంతోషంగా, చాలా రోజులు నేను చూశాను అని ఆమె సంతోషంగా అగస్టిన్ దగ్గరికి వస్తే ఆయన అంటాడు, నువ్వైతే కావచ్చు, నేను ఆయన కాదు. పాత అగస్టిన్ చనిపోయాడని చెప్తాడు. నిజంగా మనం ఎంతమంది రక్షణ పొంది దేవుణ్ణి నీతోనే నేను ఉంటాను ప్రభువా, నీలో నేను జీవిస్తాను, నిన్ను తప్ప నేను ఎవ్వరిని ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించను అని దేవుని దగ్గర మనం తీర్మానం తీసుకొని ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం. ఈ అగస్టిన్ నిజంగా మారు మనసు పొందాడు కాబట్టే మరలా వచ్చినా కానీ నేను ఆయన కాదని చెప్పాడు. మనం ఎంతమంది చెప్పగలము? మనం ఎంతమంది దేవునికి ఇష్టమైన కార్యాలు విడిచిపెట్టాం? అదొక సీరియల్ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, ఒక సరదా ఎంటర్టైన్ చేసే వినోదాలు కావచ్చు, ఒక ఆటలు కావచ్చు. ఎంతమంది దేవుని ఇంకా 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 బాధ పెట్టే స్థితిలో ఉన్నాము. మనమే ఆ స్థితిలో ఉంటే మన పిల్లల పరిస్థితి ఏంటి? మనమే వెనక్కి వెళ్ళిపోతుంటే మన పిల్లల్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళగలం దేవునిలో? కాబట్టి ప్రతి తల్లి కూడా తన కుటుంబం కోసము, తన పిల్లల కోసము ప్రాకులాడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మీరు ఎవరైతే ఈ స్థితికి అయితే ఈ పొజిషన్లో అయితే లేరు. ఎన్నో శ్రమలు పొందుంటారు. ప్రతి స్త్రీ కూడా, ప్రతి తల్లి కూడా ఎన్నో శ్రమలు పొందితేనే ఈ వయసు వరకు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుంటారు. పెరిగిన పిల్లలు తల్లిని పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడైతే కాదు. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. పిల్లలు విడిచినా, తండ్రి విడిచినా, తల్లి విడిచినా దేవుడైతే మిమ్మల్ని ఎప్పుడు విడవనని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడంటే మనం కూడా అగస్టిన్ లాగా మరలా మన పాత జీవితానికి వెళ్ళకుండా దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనం ఎప్పుడు ఆయన దగ్గరికి ఈ భూమిని విడిచిపెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు కనుక ఆయన మనకిచ్చిన జీవితంలో ఆయన సంతోషపెడుతూ ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఒక స్త్రీ గురించి చూద్దాము. ఆమె ఎవరంటే
తన కుమారునికి దుర్మార్గతను నేర్పిన తల్లి. ఎవరైనా నేర్పుతారండి దుర్మార్గతని? దుర్మార్గతను నేర్పిన తల్లి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి. అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారిని అందరిని చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందాను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను గనుక అతను దుర్మార్గతను తన కుమారునికి నేర్పుతా వచ్చింది. అంటే కంటిన్యూ చేసింది, నేర్పుతానే ఉంది. మనం కూడా మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాము? ప్రేమతో పెంచుతున్నామా? ఒక కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని పెట్టేవారుగా, ద్వేషం అనే విత్తనం వేసేవారుగా మనం ఉంటున్నామా? ప్రేమ అనే విత్తనం వేసేవారుగా మనం ఉంటున్నామా? మనం గ్రహించుకోవాలి. మనం ప్రేమ అనే విత్తనం వేస్తే ప్రేమనే పొందుకుంటాం. మనం ద్వేషం అనే విత్తనం వేస్తే మాత్రం అది బహు భయంకరంగా ఉంటుంది. అది తిరిగి మనకే చుట్టుకుంటే దాన్ని మనం తట్టుకోలేం. కాబట్టి ఈమె ఏం చేసిందంటే తన కుమారునికి దుర్మార్గతను నేర్పుతా వచ్చింది. ఈమె అంతకుముందు తన భర్తని చెడు మార్గంలో నడిపించింది. తన తల్లిదండ్రులైన యెజబేలు, ఆహాబు అన్న వారి మార్గంలో నడుస్తూ చెడు చేస్తూ అబద్ధ ప్రవక్తల్ని ఎంకరేజ్ చేస్తూ దేవుని బిడ్డల్ని హింసిస్తూ కాని మార్గంలో తన కుమారుని నడిపించింది అతల్య. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తన తల్లి బయలు ఆరాధనను ఎలా ప్రోత్సహించిందో అది కల్లారా చూసింది. యెజబేలు ప్రభావం కింద ఈమె నడుస్తూ వచ్చింది. మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ ఉంటారు, చూసి నేర్చుకుంటారు. వాళ్ళు మనం చెప్తే వినడు, కానీ మనం ఏది చేస్తే అదే వాళ్ళు చేయాలని కోరుకుంటారు. అలాగే ఈ అతల్య కూడా దేవుని ఆరాధికలను హింసించడం, అబద్ధ ప్రవక్తల్ని సంతోషపెట్టడం చేస్తూ ఉండేది. నాబోతు ద్రాక్ష తోట విషయంలో తన తండ్రులు ఆహాబు, యెజబేలు ఎంత తీవ్రంగా నాబోతుని అబద్ధ సాక్షులను పిలిపించి ఆ ద్రాక్ష తోట లాక్కోవాలని చూశారో ఆమె చూసుంటుంది. తన తల్లిలాగే తయారైంది అతల్య. తన కుమారునికి దుర్మార్గతను నేర్పించింది. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు, అతని తర్వాత దావీదు, తర్వాత సొలొమోను తర్వాత ఈ రాజ్యము 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి యూదా రాజ్యము, ఇంకోటి ఇశ్రాయేల్ రాజులు. ఇలా విడిపోయారు. ఈమె యూదా రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. అనేక మంది రాజులు ఉన్నా కానీ దేవుడు ఈమెకి రాణి అనే పదవిని ఇచ్చాడు. ఇచ్చిన ఆ గొప్పతనాన్ని ఆ అతల్య నిలబెట్టుకోలేకపోయింది. ఎంతో దుర్మార్గతను, దేవునికి విరోధంగా నడుస్తూ వచ్చింది ఈ అతల్య. అలా నడుస్తూ వచ్చిన సమయంలో ఈయన కుమారుడు ఎవరు? అహజ్యా. ఒకసారి చదువుకుందాము. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్య. చాలు. ఈ అహజ్యా తర్వాత తీవ్రంగా మరణమవుతాడు. మరణమైన తర్వాత కూడా ఆమెకి ఈ పదవి పట్ల వ్యామోహం తగ్గదు ఈ అతల్యాకి. ఆమె రాజయ్యి, అంటే రాణిగా ఉండి అందరినీ పెత్తనం చలాయిస్తూ అందరినీ హింసిస్తూ ఆ రాజ్యాన్ని అంతటిని ఏరాలని అనుకుంటుంది. 6 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని ఏలుతుంది. అహజ్యా చనిపోయిన తర్వాత ఎవరైతే రాజుగా ఉండాలి అనే ఆ లైన్లో ఉంటారో ఆ పిల్లలందరినీ చంపించేస్తుంది ఈ అతల్య. ఆ పిల్లలందరూ ఎవరు? ఈమె సంబంధించిన వాళ్ళే అయినా కానీ వాళ్ళందరినీ చంపించి ఎటువంటి వారసుడు లేకుండా ఈమె రానివ్వాలని
ఆ పని చేస్తుంది అతల్య. కానీ ఆ తర్వాత ఈ అహజ్యా సోదరి తన ఒక కుమారుని దాచిపెట్టి అతన్ని 6 సంవత్సరాలు ఆమెకి తెలియకుండా పెంచి ఆ తర్వాత అతన్ని రాజుగా చేసి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది ఆవిడ. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ అతల్యలాగా మనం ఉండకూడదు, మేమంత దుర్మార్గ పని మేము చేయట్లేదులేమ్మా అని మనం అనుకోవచ్చు. కానీ మన మీద చిన్న చిన్న బీజాలు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని పిల్లలకు మనం చెప్తుంటాం కదా, అవి కూడా చెప్పొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమగా ఉండడం నేర్పిద్దాము, ఇతరులతో మంచిగా మాట్లాడడం నేర్పిద్దాము. అలా మనం చేసినప్పుడే వాళ్ళు పెరిగి పెద్దయి మంచి బాటలో దేవునికి ఇష్టలేని బిడ్డలుగా ఉంటారని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. మన సంతోషం కోసం ఇతరుల్ని బాధపరచవద్దు. ఈమె ఏం చేసిందంటే ఆమె రాణిగా ఉండాలని అనేక మంది పిల్లల్ని చంపించేసింది కదా. అలా మనము మన ప్రవర్తన విషయంలో కానీ మన మాటల విషయంలో కానీ పిల్లలకి మనం మాదిరిగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈమె ఒక చెడ్డ తల్లిగా మనం చూసాము, మరొక మంచి తల్లిని మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. నిర్గమకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థురకుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట చూసి 3 నెలలు వానిని దాచాను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకదెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడని. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సందర్భం తెలుసు, ఆ వ్యక్తి ఎవరో తెలుసు కదా. ఇతని ఈ పసిబిడ్డ తల్లి పేరు యాకెబెదు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా మహాత్యం గలవాడు అని అర్థం. ఈమె లేవీయురాలు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఒక కుమారునికి జన్మనిస్తుంది యాకెబెదు. అది అలాంటి సమయం అంటే పసిపిల్లల్ని మగపిల్లల్ని నదిలో పారవేసే పరిస్థితి. ఈ దినాలైతే ఏముంది, ఈ దినాల్లో మగపిల్లలు అయితే ఉంచుతారు, ఆడపిల్లలు అయితే చంపేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ రోజులైతే మగపిల్లలు చంపేసే పరిస్థితి. ఎందుకంటే ఇశ్రాయేలీలు వృద్ధి చెందుతున్నారు అన్న కోపంతో ఆ రాజు తీసుకున్న ఆ నిర్ణయం అది. యాక్చువల్గా అయితే పుట్టేటప్పుడే చంపేయమంటున్నాడు. కానీ ఈ షిఫ్రా హూయా అనే 2 మంత్రసానులు మేము వెళ్ళేలోగానే ఆ స్త్రీలు కనేస్తున్నారయ్యా అని చెప్పేసరికి ఇంకా అప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకొని 2 ఏళ్ళ పిల్లలందరినీ నైలు నదిలో పారేయమంటాడు రాజు. ఆ నైలు నదిలో అంట ఎక్కువ ముసళ్ళు ఉంటాయట. అంటే ఏంటి అర్థం అంటే ఆ పసిబిడ్డ పడగానే తినేసేవి. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఫస్ట్ వీళ్ళకి మిరియాము అనే బిడ్డనిస్తాడు, ఆ తర్వాత అహరోను, చివరిలో మోషే. ఈ 3 బిడ్డల్ని ఒక యోధులుగా ఈ తల్లి దేవునికి సమర్పించింది, ఒక బలమైన బాణాలుగా. మన కీర్తన గ్రంథం చూస్తున్నట్లయితే చూద్దాము. కీర్తనలు 127వ కీర్తన 4వ వచనం చదువుతాము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబులపతి నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. బలవంతుని చేతిలోని బాణములుగా 3 బలమైన బాణాలుగా ఈ యాకెబెదు దేవునికి తన బిడ్డల్ని సమర్పించింది. 3 శ్రేష్టమైన వాళ్ళే. మిర్యామైతే మొట్టమొదటిగా దేవుని ఆరాధించిన ఒక ప్రవక్త అయిన స్త్రీ అయితే, అహరోను మొట్టమొదటి యాజకుడు. మోషే తన ప్రజల్ని నడిపించిన నాయకుడిగా మనము చూడవచ్చు. మనము మన పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నాం?
ఈ లోకానుసారంగా మనము ఆలోచించినప్పుడు ఎవరు దైవ సేవకులు చేయాలని ఎవరు అనుకోరు కదా. ఎందుకంటే ఫైనాన్షియల్ కానీ సేవ అన్నా కానీ మనకు ఒక భయం ఉంటుంది. కానీ ఈ స్త్రీ ఏం చేసింది, తన 3 బిడ్డల్ని దేవునికి సమర్పించేస్తుంది. మనం కూడా మన బిడ్డల్ని సమర్పిద్దాం. వాళ్ళు ఏం చదువుకున్నా కానీ, ఏ కోర్స్ చేస్తున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా వారు దేవుని సేవ చేసేవారుగా మనము ప్రార్థించాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని వచ్చి పరిచర్య చేయమని కాదు, కానీ పరిచర్య అంటే వాక్యం చెప్పడమే కాదు, నానా రకాల పరిచర్యలు ఉన్నాయి. సహకరించవచ్చు, అనేక రకాల పరిచర్యలు మనము చూడగలం. కాబట్టి మన బిడ్డలందరూ కూడా దేవుని కొరకు వాడబడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది అనుకోవచ్చేమో మాకు పిల్లలు లేరు, మా పరిస్థితి ఏంది అని. కానీ తల్లి మనసున్న ప్రతి ఒక్కరూ తల్లే. ఏ బిడ్డన మీకు కనబడ్డాడు అనుకోండి, అంటే ఈ లోకంలో పడిపోయి ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నట్టుగా మీకు అనిపించింది అనుకోండి, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డ బాగుపోతాడు కదా. అప్పుడు మీరు కూడా తల్లే. మాకు పిల్లలు లేరని ఎవరు అనుకోవద్దు. దేవుడు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా దేవుని కొరకు చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే అంత భయంకరమైన సిట్యుయేషన్లో ఈ మోషేని ఇవ్వాల్సిన అవసరం ఏంటి దేవునికి? ఆయన తెలీదా నదిలో పడేస్తారని, పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో మోషేని జన్మింప చేయకూడదని దేవుడిని తెలీదా? దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. మనం అనుకుంటాము దేవునికి తెలీదా, ఇట్లా చేయకుండా ఉండకూడదా, అట్లా చేసి ఉండకూడదా, ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మనం అనుకుంటాం. కానీ ఆయన మనకు ఊహకు అందని కార్యాలు మన పట్ల జరిగించే దేవుడు. ఊహించిన కార్యాలు, అద్భుతాలు మన పక్షంగా నిలబడి, ఎవ్వరు లేని పరిస్థితిలో మన పక్షంగా మన పక్కన నిలబడి ఆయన మన కొరకు ప్రతిదీ మనకు సాధ్యపరుస్తాడు. పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులని చూడలేని పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునే వాళ్ళని నేనే. ఎవరైనా ఎత్తుకుంటారండి? చిన్నపిల్లల్ని ఒక ఏజ్ వరకే ఎత్తుకుంటారు తల్లిదండ్రులు కూడా. వాళ్ళు మనంత హైట్ వచ్చేసాక మనం ఎత్తుకోలేం కదా. కానీ దేవుడు అంటున్నాడు, ముసలి వాళ్ళైనా కానీ దేవుడు ఎత్తుకుంటాడట. ఇంతకన్నా మంచి వాగ్దానం మనకి ఏం కావాలా? కాబట్టి పిల్లలు చూడట్లేదు, మా బంధువులు మమ్మల్ని గమనించుకోవట్లేదు అని ఎవ్వరు బాధపడద్దు. దేవుని పైన చూడండి, దేవుని వైపు చూడండి, ఆయన ఇచ్చిన వాగ్దానాల వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మీ హృదయంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వగల దేవుడు. అలాగే ఆ తర్వాత మనం ఇక్కడికి వద్దాము, నిర్గమకాండంలోకి. ఐగుప్తులు ఈ నైలు నదిని ఒక దేవతగా భావిస్తారట. అందుకనే ఈ రాజకుమార్తెలు ఎక్కడికి వచ్చారు? ఆ నైలు నదికి వచ్చారు. ఈలోగా ఏం జరిగింది? 3 మాసములు మోషేని దాచిపెట్టింది తల్లి. 3 మాసములు అంటే అసలు ఒక సౌండ్ లేకుండా ఒక బిడ్డ ఉండగలదా? కానీ దేవుడు అలా 3 మాసములు తన బిడ్డని దాచిపెట్టడానికి శక్తిని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. యాకిబెతుకి చాలా సాహసం చేసింది. ఒకవేళ అది కనుక బయటపడితే తన కుటుంబానికే నష్టం. కానీ యాకిబెతు దేవుని వైపు చూసింది. ఈ బిడ్డ దేవుని కొరకు ఒక బలమైన బిడ్డగా ఎదుగుతాడని ప్రార్థించిందేమో. దేవుడు ఆ బిడ్డ మొర విన్నాడు. ఆ 3 నెలల తర్వాత ఇంక దాచలేకపోయింది. దాచలేక ఎంతో బాధతో ఆ బిడ్డని చక్కగా ఇక్కడ చూద్దాం మనము, రెడీ చేసింది నదిలో వదలడానికి. 3వ వచనం మనం చూసినట్లయితే, తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, ఆ బిడ్డని ఆ నదిలో వదిలేసేటప్పుడు తన హృదయం ఎంత గాయపడి ఉంటుందో, అంత బాధపడి ఉంటుంది కదా. కానీ విధులేని పరిస్థితిలో ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టింది. తన అక్క అయితే ఎంత తెలివిగా ప్రవర్తించిందో. ఈ యాకెబెదు మోషేకి జన్మనిచ్చిన తల్లి అయితే, మోషే అక్క మిరియాము కూడా తల్లిలాగా ప్రవర్తించింది ఇక్కడ కదా. ధైర్యంగా ముందుకెళ్ళింది ఆ రాజకుమార్తెల దగ్గరికి. ఆ బిడ్డ రాజకుమార్తెను చూడగానే అరిచాడట. చూద్దామా వచ్చిన మనము, నిర్గమకాండము 2వ అధ్యాయము
6వ వచనం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా ఏడ్చుచుండగా ఆ బిడ్డ ఏడుస్తుంటే ఇంకేమైంది? తన హృదయం కూడా కదిలించబడింది. అంత కఠినంగా ఉండలేకపోయింది. ఆమెకు తెలుసు ఈ బిడ్డ హెబ్రీల బిడ్డ అని ఫరో కుమార్తె తెలుసు. కానీ ఆ బిడ్డను చూడగానే ఆమెలో దయ కలిగింది, కనికరం కలిగింది. ఆ బిడ్డను ఎలాగైనా కాపాడాలి అన్న దయార్థ హృదయంతో ఆమె ఆ బిడ్డను తీసుకొని ఉన్నప్పుడు వెంటనే మిరియాము పరిగెత్తుకొని వచ్చింది ఆమె దగ్గరికి. తన తమ్ముడు కదా, ఇంకొక తల్లిలాగా ప్రవర్తించింది. నేను చెప్పాను కదా మీకు పిల్లలు లేరని అనుకోవద్దని. ఇలాగే మిరియానికి పిల్లలు లేరు, ఆమె కూడా చిన్నామే. కానీ ఎంత ఉన్నతమైన మనసుతో ఆలోచించిందంటే తన తమ్ముడిని వదిలిపెట్టుకోకూడదు, తమ్ముడిని సంపాదించుకోవాలనుకుంది మిరియాము. పరిగెత్తుకుని వెళ్ళింది, దాదిని తీసుకొస్తాను ఈ బిడ్డ కోసము అని చెప్పి ఎవరిని తీసుకొచ్చింది? తన తల్లినే తీసుకొచ్చింది. బిడ్డ దొరకడేమో అనుకుంది యాకోబు. కానీ తన చేతితో పెంచి సకల విద్యను నేర్చుకొని దేవుని కొరకు ఆ బిడ్డని పెంచింది యాకోబు. మన పరిస్థితి ఎట్లా ఉంది? మనం అలా పెంచుతున్నామా మన బిడ్డల్ని? క్రమంగా మందిరానికి పంపిస్తున్నామా? స్కూల్కి అయితే మనం క్రమంగా పంపిస్తాము, టైంకి పంపిస్తాము. మందిరం విషయంలో చెప్తాం మన పిల్లలకు, మనం దేవుని పట్ల భయభక్తిని నేర్పిద్దాం. కేవలం చర్చిలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా మన పిల్లలకి మనము ఎలా ఉండాలో నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూసి విశ్వాసమును బట్టి రాజ ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చాలు. కత్తివాత పడాల్సిన కుమారుడు తల్లి సంరక్షణలోకి వచ్చాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, తన తల్లి ఎలా చెప్పిందో అలాగే చేశాడు, భయభక్తులు నేర్చుకున్నాడు. తనకు కలుగుబోయే బహుమానం పైన దృష్టి పెట్టేలాగా తన తల్లి మోషేని పెంచింది. కానీ ఇక్కడ ఐగుప్తులో అతనికి ఏం కొదవలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు, ఏమీ లోటు లేదు. ఆయన ఎందుకు మరలా వచ్చి ఇశ్రాయేల్ వారిని రక్షించాలి? ప్రశాంతంగా ఉన్నాను కదా, నేను ప్రశాంతంగా ఉన్నాను కదా, వాళ్ళ జోలికి నాకెందుకు, ఆ ఇబ్బందులు నాకెందుకు అని మోషే అనుకోరా. ఇక్కడ ఏముంది? కలుగుబోయే బహుమానం పైన దృష్టి ఉంచాడంట. మన హెబ్రీ రాసిన పత్రిక 23లో మనం చూసినట్లయితే 24లో ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద, ధనము నింద ఏది ఇష్టం మనకి? ధనమే ఇష్టం, నింద ఇష్టం ఉండదు. ఒక నింద మనకు వస్తే బాధపడిపోతాం, ఏడుస్తాం, రోజుల తరబడి ఏడుస్తాం. ఆ రోజు పలానా వ్యక్తి ఆ టైంలో నన్ను ఇలా అన్నాడని చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటాం కదా. కానీ మోషే ఇక్కడ ఎలా ఉన్నాడు? ధనము పైన ఆయన మనసు ఉంచలేదు, నింద పైన మనసు ఉంచాడు. క్రీస్తు విషయమైన నింద, మనం చేసే తప్పులకు వచ్చే నింద కాదు, దేవుని పని చేసినందుకు వచ్చే నిందల పైన దృష్టి ఉంచాడు. అదొక బహుమానం అనుకున్నాడు. ఇశ్రాయేలును నడిపించడానికి సిద్ధపడ్డాడు మోషే. మనము మన పరిచర్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన ఉద్యోగాల్లో కానీ ఒక్క మాట మనం ఒకరంటే మనము సహించలేని పరిస్థితి. మన ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు సాక్షులుగా, అమ్మ వీళ్ళు దేవుని బిడ్డలు అని మన గురించి ఇతరులు చెప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే కానీ ఇంకో రకంగా కాదు, వీళ్ళేం దేవుని బిడ్డలని అనుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. తన తల్లి బిడ్డకి ఏం నేర్పించుంటుంది? మంచి నేర్పించుంటుంది, నిరీక్షణ నేర్పించుంటుంది, మోషేకి విశ్వాసాన్ని నేర్పించుంటుంది. మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? గొడవలు, కొట్లాటలు,
వాళ్ళని ఈ మాటను వీళ్ళు ఈ మాటను వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, తప్పించుకొని తిరుగు, వాళ్ళకి సహాయం చేయొద్దు, వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అని నేర్పిస్తున్నామా? విశ్వాసం నేర్పిస్తున్నామా? నిరీక్షణ నేర్పిస్తున్నామా? దేవుని పట్ల భయభక్తులు నేర్పిస్తున్నామా? ఇప్పటి నుంచే ఎందుకమ్మా చిన్నపిల్లలకి, ఏదో మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఆ వయసు వచ్చాక నేర్చుకుంటారులే అంటే కుదరదు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పించాలా? బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాను. అప్పుడు నేర్పిస్తేనే పెద్దవాడైనప్పుడు కింద ఫుట్ నోట్లో ఏముంటుంది? వృద్ధుడైనప్పుడు. చిన్నప్పుడు నేర్చుకున్న మాటలు వృద్ధులయ్యే వరకు మర్చిపోము. కాబట్టి చిన్న వయసులోనే పిల్లలకు నేర్పిద్దాం. తెలుగులో ఉంటుంది కదా సామెత, మొక్కై వంగనది మ్రానే వంగున. వంగగలుగుతుందా? వంగలేదు. చిన్నప్పుడైతే వాడిని కొట్టినా కానీ తప్పు లేదు, శిక్షించమని దేవుడు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మంచి నేర్చుకోవడానికి శిక్షించండి, తప్పులేదు. కాబట్టి మనము మన పిల్లలకి విశ్వాసాన్ని, నిరీక్షణని, భయభక్తులని నేర్పించే విధంగా మనము మన పిల్లల్ని పెంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ యాకెబెదుకు అతల్యాకు ఉన్న తేడా మనం చూస్తే, యాకెబెదు తన సమస్యకు పరిష్కారం దేవుడే అని ఆయనని విశ్వసించింది. అతల్య అసలు దేవుని వైపే చూడలేదు. యాకెబెదు తనున్న స్థితిని దేవుడు మార్చగలడు అనుకుంది. అతల్య అబద్ధ ప్రవక్తల్ని ఎంకరేజ్ చేసింది. బయలుదేవతలకి ఆరాధించడానికి అనేకులను ప్రోత్సహించింది. దేవుని మార్గంలోంచి అనేకులను తొలగిపోయేలాగా చేసింది అతల్య. తన ప్రార్థనను ఆలకించి దేవుడు తన పోగొట్టుకున్న బిడ్డను మరలా యాకెబెదుకి ఇచ్చాడు. అతల్యకైతే తన కుమారుడైన అహజ్యా ఘోరంగా చనిపోయాడు. ఒక తల్లి బిడ్డను సంపాదించుకుంది, మరొక తల్లి బిడ్డను పోగొట్టుకుంది. నిజమేనా? అంతే కదా. దేవుడు తన నెలలో చేసిన కార్యాన్ని యాకెబెదు కీర్తించి ఘనపరచి దేవుని కొరకు ఆ బిడ్డను పెంచింది. అతల్య అయితే తన జీవితాన్ని నాశనానికి దారి చేసుకుంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఈ మోషే తల్లిదండ్రులు సాధారణ వ్యక్తులే. వాళ్ళేదో పెద్ద భక్తులు కాదు, సాధారణమైన జీవితం కలిగే వ్యక్తులే. మోషే ఆలోచనలపై తల్లి ప్రభావం ఎంతో ఉంది. మన బిడ్డలపై కూడా తల్లి ప్రభావం ఎంతో ఉంది. కాబట్టి మనము ప్రార్థించే తల్లులుగా, ధైర్యపరిచే తల్లులుగా, ఆదరించే పిల్లలుగా, భక్తిగల తల్లులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక వచనం చదువుకొని వాక్యం ముగించుకుందాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. స్త్రీ అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువనని దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు కొరకు జీవిద్దాము. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిద్దాము. ప్రార్థించే తల్లులుగా, తండ్రులుగా మనం ఉండి దేవుడి నామాన్ని కనపడతాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.
పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా దేవా స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా కల ప్రళయములో నోవాహుం కాచిన జల ప్రళయములో నోవాహుం కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా దేవా స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితోడవో నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన పాపుల కొరకై ప్రాణము పెట్టిన పరిశుద్ధుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా దేవా స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా. ఇస్తాను ఇస్తాను యేసుకిస్తాను ఇస్తాను ఇస్తాను అన్నీ ఇస్తాను ఇస్తాను ఇస్తాను
చాలు.